భాషణము అంటే సత్యము, శౌచము, ఆచారము, సదాచార అన్నాడు. ఆచారకాండము, ఆచారహీనం న పునంతి వేదాహ అన్నారు. ఆచారహీనుణ్ణి వేదాలు కూడా పవిత్రం చేయలేవు అన్నారు. ఏమిటి ఆచారము? ఆచర్యతే ఇది ఆచార, ఆచరింపబడేది ఆచారం. అంటే ఏదంటే అది ఆచరిస్తుంటే అదంతా ఆచారం అయిపోతుందా అంటే, శాస్త్రమును అనుసరించి ఏది ఆచరిస్తే అది ఆచారం. అంటే మన పెద్దవాళ్ళు ఏం చేశారు? మడి కట్టుకున్నారు, అన్నీ అయ్యా దేవుడి గదిలోకి మాత్రం వెళ్ళేవాళ్ళు కాదు. ఆ మడి ఆచారము, పరిశేచనం చేశాకనే భోజనం చేయాలి. పరిశేచనం అంటే ఏమిటి? మనం తినే అన్నమును మనము నమ్మే భగవంతుడికి నైవేద్యము చెయ్యడం. ఓం భూర్భువస్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి అని చేస్తున్నాం. అంతా అయ్యాక ఉత్తరాపోషణం చేయాలి. రౌరవే అపుణ్య నిలయే పద్మ అర్బుద నివాసినాం అర్థినాం ఉదకం దత్వా అక్షయ్యం ఉపతిష్టతు అని ఉత్తరాపోషణం. ఆపహ ఆసనం. ఆపోషణం అంటే నీటిని త్రాగటం. ఆపహ ఆసనం ఆపోషణం. కాబట్టి ఉత్తర ఆపోషణం. అంత భోజనం అయ్యాక ఇలా తిప్పి అది ఈ వేలి ద్వారా ఆ జలమును ఇలా వదలాలి. ఈ కుడి తర్జనీ నుంచి ఒక చుక్క అయినా, ఒక 3-4 చుక్కలైన ధార వదలాలి. కాబట్టి అపుణ్య నిలయమైనటువంటి రౌరవములో ఎప్పుడో మన పూర్వులు, అంటే మనం ఇప్పుడు పుట్టామా, మనకు తాత 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 100, 1000, 1,00,000 తరాలు ముందుకు వెళితే మన వాళ్ళు ఉన్నారు. అత్రి, ఎవరెవరి గోత్రము, కశ్యపుడు, ఇట్లా అందరూ కౌండిన్యుడు, ఏ గోత్రం అయితే అట్లా వాళ్ళందరూ ఉన్నారు. ఆ మహర్షుల నుంచి వచ్చిన ధార పుణ్యాత్ములందరూ ఉన్నారు పూర్వం. వాళ్ళందరూ కూడా మరి వాళ్ళు తరించాలి. వాళ్ళలో ఎవరో పుణ్యకార్యం చేయని వాళ్ళు, ఇంకో విధమైన వాళ్ళు ఆ నరకంలో ఉంటే వాళ్ళందరూ తరించడానికి నువ్వు ఆపోషణం వదులుతున్నావు. ఇవి ఆచారము. ఇవి వీలైనంత వరకు సత్యము, శౌచము, దయ, ఆచారము మనం పాటించటము. బ్రాహ్మణులమై పుట్టినందుకు ఆ ధర్మమును ఎక్కడ ఉన్నా, ఏ దేశములో ఉన్నా, ఏ పట్టనే పాదం ఆచార అన్నాడు. నువ్వు నగరానికి వెళ్ళే కొద్దీ ఆచారము తగ్గిపోతుంటుంది అని చెప్పాడు. ఎంత తగ్గితే, ఎంత వీలైతే అంత. దానిని మనము పెద్ద ప్రకటనగా, హడావిడిగా, అందరికీ అసౌకర్యంగా చేయక్కర్లేదు. ఎంత వీలైతే అంత సదాచారము, స్వధర్మము పాటిస్తూ మన జీవితములను తరింపజేసుకుందముగాక. ఈ దంపతులకు ఆశీర్వచనం. Please subscribe to our YouTube channel. Like and share this video. Please subscribe to our YouTube channel. Like and share this video.